నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. మూవీస్ కి సంబంధించి మనం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అలాగే బిగ్ స్క్రీన్స్ ఇవన్నీ రకరకాల ఇవి ఉన్నాయి మనకి. సో, వీటిల్లోనే ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది ఓటీటీస్‌కి అలవాటు పడ్డారు. ఫోన్స్‌లోనే మూవీస్ చూసేసుకుంటూ ఉన్నారు. సో, అలాంటిది బిగ్ స్క్రీన్‌కి వెళ్లి చూడాలి అనంటే టైము అలాగే ఎకనామికల్‌గా గూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంది. మరి ఇది ఏమైనా సినీ ఇండస్ట్రీకి దెబ్బతీసే అవకాశం ఉందా? అలాగే ఏవైతే ఆ స్క్రీన్స్ ఉంటాయో, థియేటర్స్ ఉంటాయో వీళ్ళకి గూడా చాలా వరకు లాస్ జరుగుతోంది అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి గూడాను మే 1 నుంచి గూడా థియేటర్స్ బంద్ ఉండే ఛాన్స్ ఉంది అని అంటూ ఉన్నారు. వాళ్ళు గూడా కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అనే వార్త వింటున్నాం. సో ఇది ఎంతవరకు వాస్తవమో, అసలు నిజంగానే థియేటర్స్ క్లోజ్ చేస్తారా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏమంటారు? మూవీస్ నిజంగానే థియేటర్స్ బంద్ పడితే తట్టుకునే శక్తి ఫ్యాన్స్ కి ఉందనుకోవచ్చా మనం? అంటే వాళ్ళ డిమాండ్స్. థియేటర్లు మూతపడినా పట్టించుకునే పరిస్థితి లేదండి. అయితే సింగిల్ స్క్రీన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హ్మ్. ఇది చాలా కాలంగా ఉన్నదే. అంటే మల్టీప్లెక్స్‌లకి ఇస్తున్న పద్ధతిలో హ్మ్. మాకు కూడా పర్సెంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఓకే. అంటే టికెట్ ప్రైసింగ్‌లో పర్సెంటేజ్ ఇస్తారక్కడ. హ్మ్. ఇక్కడేమో రెంటల్ పద్ధతి ఉంటుంది. రెంటల్ పద్ధతి అంటే ఒక ఫిక్స్డ్ డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి. హ్మ్. ఆ వచ్చిన వసూళ్లతో వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ఇంత రెంట్ అని కట్టేస్తారు. అంత రెంట్ మీద ఎంత కలెక్ట్ అయితే అంత డిస్ట్రిబ్యూటర్‌కే వెళ్ళిపోతుంది. థియేటర్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. హ్మ్. అయితే అక్కడ తెగిన టికెట్‌లో వాళ్ళకి పర్సెంటేజ్ ఉంటుంది హ్మ్. మల్టీప్లెక్స్‌లో. కాబట్టి అదేదో లాభదాయకంగా ఉంది. మాకు ఆ తరహా పద్ధతిని ప్రొవైడ్ చేయమని చాలా కాలంగా అడుగుతున్నారు వీళ్ళు. అది వాయిదా పడుతూ వస్తుంది. హ్మ్. అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రెంటల్ సిస్టమే బెటరు. హ్మ్. మా దగ్గరికి కూడా జనాలేమీ రావడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే సినిమాకొచ్చేవాళ్ళే తగ్గిపోయారు గణనీయంగా. హ్మ్. కాబట్టి మీ దగ్గరకే కొంచెం బెటర్‌గా వస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్‌కి వెళ్ళేవాళ్ళు. అంటే మల్టీప్లెక్స్‌కి వెళ్ళటానికి కొంత భయపడుతున్నారు జనాలు. హ్మ్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మల్టీప్లెక్స్‌కి వెళ్ళటం లేదు. అవును. అక్కడ స్నాక్స్ రేట్లు భయపెడుతున్నాయి వాళ్ళకి. టికెట్ల రేట్ల కంటే గూడా. అందుకని మీ దగ్గర రెంటల్ వర్కౌట్ అవుతుంది. దాని మీద ఎక్కువ గొడవ చేయకండి అంటున్నారు. హ్మ్. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ గొడవ ఏంటంటే థియేటర్‌లు ఫీడ్ అవ్వటం లేదు. హ్మ్. అంటే రోజుకి 4 ఆటలు వేస్తే టోటల్‌గా 4 ఆటల మీద 100 మంది కూడా రావడం లేదు ఓకే. అనేది సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్న మాట. 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లో పైగా వాళ్ళు వేరియేషన్ కోసం 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా వేస్తున్నారు. హ్మ్. అయినప్పటికీ జనాలు రావటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. పెద్ద హీరోలు, క్రౌడ్ పుల్లర్లు అనేవాళ్ళ సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావడం లేదు. ఓకే. కాబట్టి వచ్చిన సినిమాలతో అడ్జస్ట్ అవ్వాలంటే కుదరటం లేదు. జనాలకి థియేటర్ అనేది మోర్ ఎక్స్‌పెన్సివ్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ రేట్లు కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు. హ్మ్. సినిమా అద్భుతంగా ఉంది అనే మాట వినిపిస్తే తప్ప థియేటర్‌కి వెళ్ళటం లేదు. ఓకే. సినిమా ఒక మోస్తరుగా ఉంది, పర్వాలేదు, యావరేజు, అబోవ్ యావరేజు, ఎంగేజ్ చేయగలదు. ఇలాంటి మాటలు బయటకొస్తే జనాలు 4 రోజులు ఆగి ఇంట్లో చూసుకుందాంలే సినిమా అనుకుంటున్నారు. హ్మ్. అదే రోజు రాత్రికి ఎక్కడో చోట డౌన్‌లోడ్ చేసుకునైనా చూడొచ్చు అనుకుంటున్నారు. అవును. కాబట్టి థియేటర్‌కి వెళ్ళాల్సిన ప్రత్యేకత ఉంది ఈ సినిమాకి అంటే తప్ప థియేటర్ వైపు మూవ్ కావట్లేదు. హ్మ్. అందుకని అన్ని సినిమాలు జనాల్ని అలాంటి ఆశ్చర్యంలో ముంచెత్తే పరిస్థితుల్లో లేవు. సో ఏ సినిమా వేసినా జనాలు రావడం లేదు. గతంలో సినిమా థియేటర్ ఒకటే ప్లాట్‌ఫార్మ్ సినిమాకి అవును. అవును. ఒకప్పుడు. ఆ తర్వాత టీవీ వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత కూడా సినిమా నిలబడగలిగింది. హ్మ్. కానీ సినిమా థియేటర్‌ని ఇబ్బంది పెట్టింది ప్రైవేట్ ఛానల్స్. అవును. ప్రైవేట్ ఛానల్స్ వచ్చి రోజుకి 4, 5 సినిమాలు, 7, 8 సినిమాలు వేసేస్తూ ఇంట్లోనే వేసేస్తున్న టైంలో అంటే కేబుల్ కనెక్షన్ తీసుకుంటే చాలు. అవును. నెలకి రూ. 230 కడితే రోజుకు 10 సినిమాలు చూపిస్తారు వాళ్ళు. హ్యాపీగా ఎంజాయ్ అనే చేయొచ్చు. పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో థియేటర్‌లు చాలా సింగిల్ స్క్రీన్స్ కళ్యాణ మండపాలుగా మారాయి చాలా హ్మ్. ఊళ్ళల్లో. ఇప్పుడు ఆ మిగిలిన స్క్రీన్స్‌లో చాలా మూతపడిపోయినాయి. హ్మ్. చాలా తక్కువున్నాయి ఇప్పుడు. ఉన్న సింగిల్ స్క్రీన్స్ చాలా తక్కువ. కానీ ఈ ఉన్న స్క్రీన్స్‌ని కూడా అకామిడేట్ చేసే పరిస్థితిలో జనాలు లేరు. హ్మ్. కాబట్టి మల్టీప్లెక్స్‌ల్లో కూడా అదే పరిస్థితి.
ఈ మధ్య కాలంలో చాలా మల్టీప్లెక్స్లో చాలా షోస్ క్యాన్సిల్ అయిపోయినాయి జనం రాక. కనీసం 15 మంది ఉన్న సినిమా వేయడానికి సిద్ధపడినప్పటికీ రావడం లేదు జనాలు. ఆ మధ్య నేను ఏదో సినిమాకి అడిగితే 18వ టికెట్ ఏదో నేను కొన్నాను. కొంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ గారు నాతో అన్నాడు, మీరు అనవసరంగా కొన్నారు ఆ టికెట్, మీరు కొనకుండా ఉంటే అది కరెంటు డబ్బులు మిగిలేవి, షో ఆగేది, మీరు కొనడం వలన షో వేయాల్సి వచ్చింది అన్నాడు. అలాంటి పరిస్థితిలో సినిమా హాళ్లు తయారైపోయి ఉన్నాయి. పెద్ద హీరోల నుంచి రెగ్యులర్గా కనీసం నెలకొక సినిమా, వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా ఒక్కొక్క హీరో చేసినా చాలు అంటున్నారు. అంటే 12 మంది పెద్ద హీరోలు ఉన్నారు ఒక మేరకు క్రౌడ్ పుల్లర్స్. వీళ్ళు సంవత్సరానికి ఒక రిలీజ్ పెట్టుకున్నా నెలకు ఒక పెద్ద సినిమా పడుతుంది. నెలకు ఒక పెద్ద సినిమా పడితే ఈ రెంటల్ డబ్బులకి తోడు వాళ్ళకి సైకిల్ స్టాండ్లు, ఈ స్కూటర్ స్టాండ్లు, తర్వాత క్యాంటీను, వీటి మీద డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి థియేటర్ మెయింటెనెన్స్కి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు రారో, అంటే 3 ఏళ్లకు ఒక సినిమా వస్తుంది వీళ్ళు, 3 ఏళ్లకు ఒక సినిమా వస్తే ఈలోపు ఈ కొత్త హీరోలు కొత్త టాలెంట్తో నింపుతున్నటువంటి సినిమాలతో నడపాలి. వీళ్ళు ఈ సినిమాలేమో నెమ్మదిగా చూసుకుందాంలే, ఇంట్లో 4 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా, ఓటీటీలో రాకపోయినా రాత్రికి ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అనే పరిస్థితిలో ఉన్నారు జనాలు. అందుకని చిన్న సినిమా అనేది ఓటీటీకి వెళ్ళిపోయింది. థియేటర్ అనేది కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సెంటర్గా ఉంది. స్టార్ హీరోలేమో రెగ్యులర్ ఫీడింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళందరూ పాన్ ఇండియా సినిమాలు తప్ప లోకల్ సినిమాలు చేయట్లేదు. పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఒక బీభత్సమైన కథ కావాలి. ఆ కథ, ఆ షూటింగు, ఆ వ్యవహారము, అవన్నీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో వాళ్ళకే తెలియట్లేదు. ఒక్కొక్క సినిమా కనీసం 3 years టైం తీసుకుంటున్నారు. కనుక వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవడం అనవసరం. మేము థియేటర్లన్నీ సస్టైన్ చేయలేము, మా వల్ల కాదు, కాబట్టి మేము థియేటర్లు మూసేస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. కొద్దో గొప్ప పర్సంటేజ్ వస్తే బెటరు అనే అభిప్రాయం మాట్లాడుతున్నారు. కానీ పర్సంటేజ్ ఇచ్చినా వాళ్ళకి వచ్చేదే ఉండదు. ఎందుకంటే వచ్చేది 10 మంది అయినప్పుడు ఆ 10 టికెట్ల డబ్బుల్లో సగం డబ్బులు మీకు ఇచ్చిన దానికంటే రెంటలే బెటర్ అవుతుంది. కనుక ఇది ఒక గందరగోళంగా ఉంది పరిస్థితి. సో సింగిల్ స్క్రీన్స్ మూవ్ చేయటానికి ఇది ఒక ప్రోగ్రామ్ గా మారింది. అతి త్వరలో సింగిల్ స్క్రీన్స్ మాయమైపోబోతున్నాయి. ఓన్లీ మల్టీప్లెక్స్లు మాత్రమే నడవబోతున్నాయి. కాబట్టి మల్టీప్లెక్స్ భవిష్యత్తు కూడా దారుణంగా తయారైంది. అంటే ఇది వరకు రోజుల్లో ఒక ఊళ్ళో 4 సెంటర్లు ఉంటే 4 సెంటర్లోనూ సినిమా వేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లోనూ ప్రతి ఏరియాలోనూ ఒక మల్టీప్లెక్స్ ఉంటుంది. ప్రతి మల్టీప్లెక్స్లోనూ 9 స్క్రీన్స్ ఉంటున్నాయి, కనీసం 9 నుంచి 10. కాబట్టి ఒక సినిమా రిలీజ్ అవగానే, ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవగానే ఈ అన్ని స్క్రీన్స్లోనూ సినిమా పడిపోతుంది, అన్ని షోస్. దాంతో ఆ ఏరియా మొత్తం ఒక రోజులో ఖాళీ అయిపోతుంది. సో పెద్ద సినిమాలు వచ్చినా వీళ్ళకి వచ్చేది 3 రోజులే. పెద్ద హీరోల సినిమాలు 3 రోజులే, చిన్న హీరోల సినిమాలు 1 రోజు. ఈ పరిస్థితుల్లో సినిమా హాల్ నడపటం అనేది కుదిరే పని కాదు. కనుక కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా, కామన్ ప్లాట్ఫామ్ అనేది చచ్చిపోబోతోంది. సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కాదు, సినిమా హాళ్ళు అనేవి కూడా మాయమైపోయే పరిస్థితి. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు, ఎవరి ఫోన్లో వాళ్ళు సినిమాలు చూసుకోవటమే. సార్ ఇక్కడ లాస్ అయ్యేది కామన్ గానీ, ఇప్పుడు సినిమా టీం ఏదైతే ఉంటుందో, హీరో గానీ డైరెక్టర్ గానీ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే, ఇన్ కేస్ ఒకవేళ థియేటర్స్ కనుక మూసేసినట్లయితే సినిమాలు తీసే పరిస్థితి కూడా ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా మనం? అంటే సినిమాలు తీసే పరిస్థితి అంటే పెద్ద హీరోలకు సినిమాలకి థియేటర్కల్ రైట్స్ అమ్ముకుంటున్నారు. ఇది వరకు రోజుల్లో కేవలం థియేటర్కల్ రైట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు థియేటర్కల్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇలా 100 రకాలు అమ్ముతున్నారు. కనుక దానిలో ఒక ఆదాయ మార్గం పోతుంది. వాళ్ళు థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవడం అనేది పోతుంది. మిగిలిన ఉంటాయి. అంటే థియేటర్ అనేది ఓటీటీ వాళ్ళకి కూడా ఒక టెస్ట్ గా మారింది. ఓటీటీలు కూడా అంత బ్రైట్ గా ఏం లేవు, అంత ప్రాఫిటబుల్ గా లేవు. రెండోది, ఈ సినిమాలని గతంలో వాళ్ళు కొన్నట్టుగా ఉత్సాహపడి కొనటం లేదు. థియేటర్కల్ రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటే మాత్రమే సినిమా కొంటున్నారు, లేకపోతే పట్టించుకోవట్లేదు. మీరు మా దగ్గర పెట్టండి, టికెటింగ్ పద్ధతిలో పెడదాం
అంటే ఎంతమంది చూశారు, ఎంత డబ్బులు వచ్చాయి అనే దానిలో మీకు షేరింగ్ ఇస్తాం. అంతే తప్ప బల్క్గా ఇంత డబ్బులు ఇచ్చి కొనడం అనేది లేదు ఇప్పుడు. ఓకే. అది వెళ్ళిపోయింది. శాటిలైట్ రైట్స్ కూడా గతంలో ఉన్న రేట్లు లేవు. టీవీ చూడటం లేదు జనాలు. సినిమా థియేటర్ ఎలాగైతే వెళ్ళటం లేదు, టీవీ ఛానల్స్ కూడా చూడటం తగ్గిపోయింది. అవును. ప్రతి ఇంట్లోనూ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నటువంటి టీవీలు వచ్చేసాయి. అవును. దట్టు ప్రొజెక్టర్స్, స్క్రీన్స్ కూడా కొనేసుకుంటున్నారు ఇప్పుడు. కొనేసుకుంటున్నారు. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడైతే వచ్చేసిందో వాళ్ళకి కావలసిన కంటెంట్ టీవీలో చూసుకుంటున్నారు. అవును. అంతే తప్ప గతంలో లాగా కేబుల్ ఆపరేటర్లు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు. కేబుల్ ఆపరేటర్లు చచ్చిపోయారు. సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి. ప్రైవేట్ ఛానల్స్ గందరగోళంలో ఉన్నాయి, మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి చాలా వరకు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లేవు. ఈ కండిషన్ లో శాటిలైట్ రైట్స్ లేవు. ఓటీటీ మీద కొంతవరకు భరోసా. ఓటీటీ వాళ్ళు చాలా చూజీగా ఉన్నారు ఇప్పుడు. ఈ కండిషన్ లో సినిమా తీయటం అనేది చాలా కష్టదాయకంగా మారబోతోంది. అది పరిస్థితి. అయితే కమ్యూనిటీ థియేటర్లు గనక ఏర్పాటు చేయగలిగితే కొంత మేరకు బెటర్ అవ్వచ్చు. అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివి కడతారు కదండి, అలాంటి చోట్ల గవర్నమెంటే ఒక చిన్న కమ్యూనిటీ థియేటర్ కట్టేసి ఒక 50-60 సీట్లతో అక్కడ సినిమాలు వేసేసి 50 రూపాయలు టికెట్ పెట్టేస్తే వాళ్ళ ఇంట్లో వండుకునేవి తెచ్చి అక్కడ పెట్టుకుని కూర్చుని తింటూ పాతకాలం లాగా చూసుకుంటారు సినిమా తప్ప అవకాశం రాదు. అంతే. ఎగ్జాక్ట్లీ కరెక్టే సార్ మీరు అన్నట్టు. టికెట్ 100 రూపాయలు అంటే పాప్కార్న్ 300 ఉంటుంది. నిజంగా మేము కూడా భయపడ్డాం లాస్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు. సినిమాకి వెళ్ళటం అనేది చాలా ఖర్చుతో, అంటే మల్టీప్లెక్స్ కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఎవరైనా ఒక ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఒక ఈవెంట్ చేసుకోవడానికి కూడా అది రెంట్కి ఇస్తున్నారు. సినిమా చూస్తూ మీరు మీ ఫంక్షన్ కూడా అక్కడ చేసుకోవచ్చు. అలా అకామిడేటివ్ గా అద్దెలకి ఇచ్చేస్తున్నారు. అది కూడా ఒక కళ్యాణ మండపాల పరిస్థితి అయిపోయింది. ఒక ఈవెంట్ స్టాల్స్ లాగా మారుతున్నాయి అవి. దాంతో పాటు ఇంకా రకరకాల పద్ధతులు. మీరు ఎవరినైనా గ్రీట్ చేయాలంటే ఒక 20 రూపాయలు కట్టి ఇస్తే ఒక స్లైడ్ వేస్తాము దాకా వచ్చేసారు వాళ్ళు. అందుకని సినిమా హాళ్ళు అనేవి అయిపోయింది. కామన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అనేది చనిపోబోతోంది. ఈ పరిస్థితుల్లో సినిమాలు తీసేవాళ్ళు కూడా ఈ రెమ్యూనరేషన్లు తట్టుకోలేకపోతున్నారు. హీరోల రెమ్యూనరేషన్లు, టెక్నీషియన్స్ లో టాప్ టెక్నీషియన్స్ రేట్లు, హీరోయిన్ల రెమ్యూనరేషన్లు ఇవి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ వరకు థియేటర్లు క్లోజ్ అంటున్నారు మే 1వ తారీఖు. మే 2వ తారీఖు నుంచి షూటింగ్లు బంద్ చేస్తామని తమిళ ఇండస్ట్రీ వాళ్ళు అంటున్నారు. అంటే హీరోలు, హీరోయిన్లు, నటీనటులు అందరూ పెద్ద టెక్నీషియన్స్ ఈ ఏ రోజుకు ఆ రోజు వేతనాలు తీసుకునే వాళ్ళని పక్కన పెట్టేసి మిగిలిన రెమ్యూనరేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ సినిమాలు చేయదలుచుకుంటే మీరు భాగస్వాములు కండి, ప్రాజెక్ట్ లో స్టేక్ హోల్డర్స్ కండి. వచ్చిన లాభ నష్టాల్లో భాగాలు పంచుతాం. మీకు లాభం మాత్రమే కాదు, నష్టంలో కూడా మీరు భాగస్వాములు. దానికి మీరు అంగీకరిస్తే మే 3వ తారీఖు నుంచి షూటింగ్లు జరుగుతాయి. లేకపోతే మే 3 నుంచి మే 2తో క్లోజ్. మే 3 నుంచి నో షూటింగ్స్ ఇన్ మెడ్రాస్ అని చెప్పేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనేమో సినిమా హాళ్లు మూతపడుతున్నాయి 1వ తారీఖు నుంచి. తమిళనాడులో షూటింగ్లు ఆగుతున్నాయి. ఇప్పుడు అక్కడ గనక ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇక్కడ కూడా అదే ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెమ్యూనరేషన్లు తగ్గించుకోకపోతే కనీసం, లేకపోతే భాగస్వాములుగా చేరండి, కలిసి ప్రాజెక్ట్ చేసుకుందాం, వచ్చిన డబ్బుల్లో లాభాలు పంచుకుందాం, నష్టం వచ్చినా భరిద్దాం అనే పరిస్థితికి సినిమా పరిశ్రమ వెళుతోంది. చూద్దాం సార్ మరి దీనికి అసలు ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.